బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. 1 Corinthians chapter 9 verses 25. ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ప్రభువా, అల్పుడను నీ పాదధూళిని తండ్రి, అపాత్రుడను తండ్రి, దీనులను మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి అభిషేకించి నాయన మీ దాసుని నోటాన్ని వాక్కుంచి నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించము. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, పునరుత్థాన దినాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని రకాలైన కిరీటాల గురించి మీ ముందు పెట్టడానికి ఆశిస్తున్నాను. కిరీటము, ఈ కిరీటము దేవుడు ఎవరికి ఇస్తాడు, ఏం చేస్తే ఇస్తాడు, ఎవరు పొందుకుంటారు అనే వాటిలో మనము ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మరికొన్ని రకాలైన కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటంలో మొదటిది మనకందరి తెలిసిన దైవ వాక్య లేఖన భాగంలో కీర్తన గ్రంథంలో 65వ కీర్తన 11వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఆయన సంవత్సరమునకు దయా కిరీటము. ప్రభుకి స్తోత్రం. ఈ కిరీటాలలో రకరకాల కిరీటం ఉంది. ఇందులో ఒక కిరీటం ఏంటంటే దయా కిరీటం. దేవుడు కిరీటముగా ధరింప చేస్తున్నాడు. దేనికంటే సంవత్సరానికే. సంవత్సరం అనగా 365 దినాలు, 52 వారాలు, 12 నెలలు. ప్రభువు 365 రోజుల వరకు, అంటే మొదటి దినం మొదలుకొని ఆ 365వ దినం వరకు కూడా దేవుడు సంపూర్ణముగా దయనే సంవత్సరానికి కిరీటముగా ధరింప చేశాడు. ప్రభుకి స్తోత్రం. ఈ మాటకు అర్థమేమనగా గమనించండి, మనం ప్రతిదినము ఆయన దయలో జీవిస్తున్నామని అర్థం. ప్రతిదినము ఆయన దయలో నడుస్తున్నాం. మనం లేచిన ఆయన దయ క్రింద ఉన్నాము, మనం నడిచిన ఆయన దయ క్రింద ఉన్నాము, మనం పండుకున్న ఆయన దయ క్రింద ఉన్నాము. మనము ఏ పని చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన దయ క్రిందే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ దయను దేవుడు సంవత్సరానికే కిరీటముగా ధరింపచేశాడు. దయా కిరీటం. స్తోత్రం. ఈ కిరీటం సర్వ మానవులందరూ కూడా దేవుడు ఇచ్చాడు. కాకపోతే ఈ దయా కిరీటం ఏ వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ఈ దయా కిరీటం కేవలం భూలోకములో ఉన్నంత వరకు మాత్రమే. ఆయన దయకు పాత్రలు అవుతున్న వారికి, పాత్రలు కాని వారికి కూడా దేవుడు దయను అనుగ్రహించాడు. ఆయన ఆ కిరీటాన్ని ప్రభు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ప్రియులారా, మరలా దేవుని యొక్క లేఖన భాగాలు గమనించినప్పుడు సామెతల గ్రంథంలో మరికొన్ని రకాల దయ కిరీటాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనం తెలియజేస్తుంది. ఒకసారి వాటిని మనం చూద్దాం. 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ ఏమంటే నెరసిన వెంట్రుకలు. ఏంటిది? చదవాలి. సొగసైన కిరీటం అన్నాడు. ఈ సొగసు అనే పదం తెలుగులో చెప్పాడు.
ఇంగ్లీష్లో ఏమన్నాడు? మహిమ కిరీటం. నెరసిన వెంట్రుకలు అది ఒక సొగసైన కిరీటం. ఎవరికి లభిస్తుంది? అందరూ నా వైపు చూస్తూ వినాలి. ఈ సొగసైన కిరీటం, ఈ యొక్క నెరసిన వెంట్రుకలు అనే సొగసైన కిరీటము ఎవరికి దేవుడు ఇచ్చాడు? చదవండి, మరోసారి చదవండి. నీతి ప్రవర్తన గల వారికి. దేవుడు నీతి ప్రవర్తన కలిగిన వారికి ఈ కిరీటం ఇస్తాడు. ఇది సొగసైన కిరీటం. సో ఈ కిరీటాన్ని పొందుకున్న వారు నీతిమంతులుగా, దేవుని సామెతల గ్రంథ ప్రకారముగా వారు నీతి ప్రవర్తన కలిగిన వారు, నీతి క్రియలు జరిగించిన వాడు. నీతి ప్రవర్తన అనగా మనకు ఎక్కడ కనబడుతుందంటే ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో నీతి ప్రవర్తనను గురించి, స్వభావాన్ని గురించి రాబడి ఉంటుంది. అదేవిధంగా మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనం చదువుకుంటే అక్కడ ప్రభు అంటాడు, తన కుడి వైపున ఉన్న వారిని చూసి నీతిమంతులారా అనే పదాన్ని నీతిమంతుల వైపు చూస్తూ ఆశీర్వదించబడిన వారులారా అంటారు. ఆయన గొర్రెలను చూచి ఆ విధంగా మాట్లాడతారు. వారు చేసిన అక్కడ నీతి కార్యములు ఏంటంటే, లేఖనం సెలవిస్తుంది, నేను ఆకలితో ఉండగా మీరు నాకు భోజనము పెట్టారు, నేను దాహముతో ఉండగా మీరు నా దాహము తీర్చారు, దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చాడు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించడానికి వచ్చారు, రోగినే ఉండగా మీరు నన్ను పరామర్శించారు, నేను పరదేశనే ఉండగా మీరు నన్ను. ప్రభుకు స్తోత్రం. ఇవన్నీ కూడా కొన్ని రకాల నీతి క్రియలు. ఎవరైతే నీతి క్రియలను జరిగిస్తారో దేవుడు వారికి సొగసైన కిరీటమును ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈ కిరీటము ఎవరికి పడితే వారికి దొరకదు. నీతి క్రియలను జరిగించే వారికి మాత్రం ఇది లభిస్తుంది. స్తోత్రం. ఈ కిరీటం పొందుకోవాలని ఉందా లేదా? స్తోత్రం. హల్లెలూయా. నేను యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పాలి. అసలు బైబిల్ అంతా ప్రభువుని గురించి రాయబడింది, కానీ అక్కడక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నీకు నాకు ప్రాణము ఇచ్చాడు. నిన్ను నన్ను జీవింప చేయడానికి తనకున్న ఒకే ఒక ప్రాణం నీ కోసం నా కోసం ధారపోశాడు. స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సందేహం లేకుండా ఆయన నీతిమంతుడు. వాక్య ఆధారాన్ని బట్టి తిమోతి పత్రికలు కూడా 3వ అధ్యాయంలో మనం చూసగలిగితే 15వ వచనం నుండి మనం చదువుకున్న లేఖన భాగం అక్కడ ఏమంటుందంటే, ఆయన ఆత్మయందు నీతిమంతునిగా తీర్చబడెను అని. అంటే ఆయన ఆత్మలో ఎటువంటి దుర్నీతి అనేది లేదు, ఎటువంటి అవినీతి అంటూ లేదు. నీతి క్రియలను చేసిన వాడు ఆయన ఆత్మలో నీతి కార్యం అంటే ఆత్మలో అనగా ఇతరుల పట్ల ఎప్పుడూ కనికరము, దయ, జాలి చూపించేవాడు తప్ప ఎవరి పట్ల కనీసము కొంచెం మనసును ఒక రవ్వ కూడా ఇతరులను హాని చేయాలని ఆలోచన తన ఆత్మలో లేదు. అందుకే ఆయన ఆత్మలో కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మహోన్నతుడైన గొప్ప దేవుని గురించి మనం ధ్యానం చేస్తుండగా ప్రియులారా, ఈ యొక్క నీతి కార్యాలను ఎవరైతే జరిగిస్తున్నారో వారందరూ కూడా దేవుని సముఖములో హల్లెలూయా వారు గొప్పవారు. ఈ అద్భుతమైన కిరీటము కేవలము నీతి క్రియలు జరిగిస్తున్న వారికే. అందుకే నేను యేసు ప్రభువు గురించి ఎందుకు జ్ఞాపకం చేసింది తెలుసా? తనకున్న ఒకే ఒక్క ప్రాణం నీకోసం. చాలామంది నీతి క్రియలు జరిగించాలనే సందర్భానికి వచ్చేటప్పటికీ, పాస్టర్ గారు చేయాలని మనసు ఉంది, కానీ చేయడానికైతే మనసు ఉంది, కానీ లేదు సార్ మా దగ్గర, చేయగలిగినంత సమర్థం మాకు లేదయ్యా. చేయాలని ఉంది, ఆశ ఉంది. అందుకే భక్తుడు ఒక పాట వేస్తా, ఆశ అయితే ఉంది అందుకోలేదు. ఒకడికి ఆశ ఉందట, కానీ అందుకోలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. చాలామందికి అటువంటి ఆశలు ఉంటాయి, ఏదో ఒక చేద్దామని. కానీ వినండి, ఆశ ఉంటే తప్పకుండా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఈ సందర్భం బట్టి మన మధ్య సోదరుడు బాచి గారు రావడానికి చాలా సంతోషిస్తున్నాను. నిస్సి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అంటారు. వారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో, క్రిస్మస్ నెల ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అనేక మందికి
ప్రభు అనుగ్రహించిన కృపచేత కొన్ని పదార్థాలు అంటే వస్త్రాలు కావచ్చు, తినే వస్తువులు కావచ్చు, వాటిని పంచి పెడుతూ ప్రభు సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వారి దగ్గర ఉన్నందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. వారు ముందుకు ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, మనం దేవుని దైవ కార్యాలు నీతి కార్యము చేయాలని సాగుచుండగా దేవుడు ఎంతోమంది హృదయాలను ఆయన కదిలింపజేసి ఆ కార్యము చెవుటలో సహకరిస్తున్నాడు. దేవుడు మనుషులను సహకారంగా లేవనెత్తుతున్నాడు. ఎన్నో సంవత్సరం నుండి చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మన దగ్గర ఉంటేనే కాదు అని నీతి కార్యాలు చేసేది. ఓకే, అందుకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు తనకున్న ఒకే ఒక ప్రాణం, ఏదో ఇంకా ఎన్నో ప్రాణం ఉంది కదా, ఎంతో జీవం ఉంది కదా, అందులో ఒకటి ఇచ్చేద్దాం ఒకటి ఉంచుకుందాం కాదు. ఇక్కడ తనకున్న ఒక్క ప్రాణాన్నే ఆయన నీ కోసం నా కోసం ఆయన ధారపోశాడు. దేవాది దేవుడు కూడా తనకున్న అద్వితీయ ఒకే ఒక కుమారుడిని నీ కోసం నా కోసం ఆయన ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, నీతి కార్యాలు చేయడానికి ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు సొగసైన కిరీటమును ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరలా సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 6వ వచనంలోకి మనం వెళదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఇది ఒక రకమైన కిరీటం, రైట్. కుమారులు వృద్ధులకు కిరీటం అంటే కుమారులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే చెప్పండి. మనోడు దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మనోడు కావచ్చు, మనోరాలు కావచ్చు, దేవుడు వారికి అనుగ్రహించిన ఒక రకమైన కిరీటం అన్నాడు. దేవుని స్తోత్రం. వారు సంతానము కలిగి ఉండి వారి సంతానమునకు ఇంకా సంతానము కలిగి ఉండడం అంది దేవుడిచ్చిన. మీరు బహుశా ఒక మంచి పేరు, ముద్దు పేరు పెట్టుకొని నాకు పలానని ముద్దు పేరుతో పిలుస్తున్నారేమో, కానీ దేవునికి లేఖన భాగంలో జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, వారు నీకు మనోరాలు కాదురా బాబు, వారు నీకు కిరీటం. స్తోత్రం. కిరీటాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి? ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. దేవుని స్తోత్రం. వారిని జీవిత కాలమంతా కూడా కిరీటముగా ఉన్నట్లుగా వారి పట్ల నువ్వు శ్రద్ధ వహించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారిని దైవభక్తిలో నడవాలి, వారు నడవలసిన త్రోవను వారిని నేర్పించాలి, బోధించాలి. దేవునికి స్తోత్రం. అలాగ చేయగలిగినప్పుడు నీవు బ్రతుకు దినములన్నీ కూడా వారు నీకు కిరీటముగానే ఉంటారు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండ్ తండ్రులే కుమారులకు అలంకారముగా ఉంటారు. దేవుని స్తోత్రం. వితౌట్ పేరెంట్స్ చిల్డ్రన్స్ ఆర్, ఒక విధంగా చెప్పాలంటే నథింగ్. పిల్లలకి తల్లిదండ్రులు ఎంతో అవసరం. వారి ద్వారానే వారు ముందుకు రాగలరు. వారు లేకుండా ఏ పిల్లలు కూడా పైకి రాలేరు. అందుకే తల్లిదండ్రులు ఇచ్చినందుకు కమాన్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. పాస్టర్ గారు మీకేం తెలుసండి, మీ నాన్నగారు మాకేం చేయలేదండి, మా అమ్మగారు నాకేం చేయలేదు. ఆహా, నిజమా? ఏం చేయలేదా? వారు నేను కన్నారు. వారు లేకపోతే నువ్వు లోకానికి రావడానికి అవకాశంలే. యేసుప్రభు కాదు, పరిశుద్ధాత్మ గర్భం ధరించినట్లుగా జన్మించడానికి నువ్వు ఒక సామాన్యమైన మానవుడు. వారు నిన్ను ఏమి చేసినా చేయకపోయినా వారు నిన్ను కన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒకవేళ నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మీకు తెలియదండి, వాళ్ళు నాకేం చేయలేదు. నా అంతటా నేనే కష్టపడ్డాను, నేనే ప్రయాసపడ్డాను, నా కాళ్ళ మీద నేనే నిలబడ్డానండి. దట్స్ గుడ్, మంచిదే. సరే, నీ కాళ్ళ మీద నిలబడడానికి ఈ లోకంలో ఉంటే కదా నువ్వు ఏదైనా చేయగలవు. ఓకే, ఒక్కొక్కసారి సిక్నెస్ అనేది, డిజీజెస్ అనేది దేన్ని బట్టే అంటే కొన్ని సందర్భాల్లో క్రోనాలజికల్ అంటే ఆ పితరుల ఒక హెరిటేజ్గా వస్తుంటుంది. ఒక్కొక్కసారి వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు నిన్ను ఆస్వాదించాడు. స్తోత్రం. వారి యొద్ద నుండి ప్రభు నిన్ను తీసుకురాగలిగాడు. అందుకే వారే నీకు అనగా తల్లుండే నీకు అలంకారమై ఉన్నారు. స్తోత్రం.
అందుకే మనము తల్లిదండ్రులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబదులమే ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. వారిని ఎన్నడూ కూడా నిర్లక్ష్య పరచకూడదు. వారి పట్ల మనం శ్రద్ధ వహించాలి, వారి పట్ల మనం జాగ్రత్త వహించాలి, వారికి ఇవ్వాల్సిన గౌరవం వారికి మనం అందించాలి. దిస్ ఈజ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నేను చెప్పేస్తున్న దేవుని సేవకునికి ఏదో చెప్తున్నాను కాదు. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. మీరు ఎఫెసీ పత్రికలో చదువుకోండి, 6వ అధ్యాయంలో అంటాడు, ఇది దేవుని చేత ఇవ్వబడిన ఒక ఆజ్ఞ అంటాడు. నిర్గమకాండంలో వీటిని గురించి చెప్పాడు 20వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో వాటి గురించి తెలియజేశాడనమాట. వాస్తవమే, సత్యమే, కానీ ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. వారి ఎడల మనం వారి పట్ల మనము కృతజ్ఞత కలిగి జీవించడం అంది. స్తోత్రం, హల్లెలూయా. సో వారే మనకు అనగా పిల్లలకు ఎలా ఉంటారు? అలంకారముగా ఉంటారు. అంటే తల్లిదండ్రులు లేకపోతే అలంకారము లేని జీవితం అని అర్థం. వారిని గౌరవించకపోతే, వారికి అవకాశం ఇవ్వకపోతే, వారిని సంతోషపరచకపోతే నీ జీవితము ఇప్పుడు చూసారా, డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది కదా. అది లేకపోతే శూన్యంగా కనబడుతుంది, వాటికి అందమే ఉండదు. సో యూ నీడ్ ద పేరెంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీకు అవసరం అంది. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన పేరెంట్స్ని ఇచ్చాడు. అందుకే వారు సజీవంగా ఉంటున్నప్పుడే వారిని గౌరవించడం నేర్చుకో, వారిని సన్మానించడం. ప్రభుకు స్తోత్రం. అప్పుడు వారు నీకు అలంకారముగా ఉంటారు. ఓకే. అండ్ వారికి అలాగే ఈ యొక్క ఎవరి గురించి ప్రభు మాట్లాడారు? తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ వారికి పిల్లల గురించి కుమారులు వృద్ధులకు కిరీటం. ఇప్పటి వరకు మేము మాట్లాడేది జస్ట్ కేవలం కొన్ని పైన ఉన్న కిరీటాల గురించి. ఏంటి కిరీటం అనగా ఎవరి గురించి అని 1 సంవత్సరాన్ని గురించి చెప్పాను. సంవత్సరానికి దేవుడు దయా కిరీటమును ఆయన ధరింపజేశాడని. ప్రభుకు స్తోత్రం. అలాగే నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అని. ఈవెన్ కుమారులే వృద్ధులకు కిరీటం అని. తల్లిదండ్రులు వారికి అలంకారం అని జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాలు చూసుకోగలిగితే, మొదట మనం చదువుకున్న మూల వాక్య భాగంలో 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలోనికి అందరూ వెళదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. స్తోత్రం. ఇక్కడ ఒక రకమైన కిరీటాన్ని గురించి చెప్పబడింది. ఈ కిరీటం ఎటువంటిదంటే అక్షయమైన కిరీటము. అందరూ చెప్పండి, అక్షయమైన కిరీటం. ప్రభుకు స్తోత్రం. దేవుడు రకరకాలైన కిరీటాలను ఆయన సిద్ధపరిచాడు. అందులో ఒక కిరీటం ఏంటంటే అక్షయమైనది. ఈ అక్షయమైన కిరీటం ఎవరి కోసము? అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఎవరైతే పందెమునందు ఉంటారో, ఎవరైతే పందెములో నిలబడతారో, ఎవరైతే పందెములో పాలిభాగస్తులు అవుతారో వారికి దొరుకుతుంది. పందెములో పాలిభాగస్తులు అయిన వారందరికీ కాదు, కానీ పందెమందు గెలిచిన వాడికి మాత్రమే కిరీటం దొరుకుతుంది. స్తోత్రం. బట్ ఇక్కడ చెప్పబడిన పందెం అనే అర్థం ఏంటి? మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక పందెములో ఉండాలి. కిరీటము, ఈ యొక్క అక్షయమైన కిరీటము ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క దేవుని యొక్క బిడలు, ప్రతి సంఘము, దైవజనులు పొందుకోవడానికి ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా పందెమందు పాలిభాగస్తులు కావాలి. స్తోత్రం. పందెమందు పాలిభాగస్తులు కాకుండా ఈ కిరీటం పొందుకుంటానని ఎన్నడూ ఊహించుకోవద్దు. అప్పుడు ఎలాగుంటుందంటే, బైబిల్లో ఉన్న మాటలు బైబిల్లోనే ఉంటుంది, నీ జీవితంలో ఏమాత్రం కూడా అది వర్తించదు, నెరవేర్చబడదు. లేదు, దేవునికి లేఖనాలు రాయబడిన ప్రకారముగా మన జీవితములు కూడా ఆ కిరీటం పొందుకోవాలంటే మన పందెములోనికి రావాల్సిందే. స్తోత్రం. ఏంటి పందెము? పౌలు ఇక్కడ మాట్లాడుతున్న పందెం అసలు ఏంటి? పరిచర్యను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విశేషముగా ఆయన పలుకుచున్న మాట మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకసారి 22వ వచనం నుండి మనం చదువుకుందాం. బలహీనులను సంపాదించుకుంటకు నేను బలహీనులకు బలహీనుడైతిని. ఏ విధము చేత నేను కొందరిని రక్షింపవలనని
అందరికీ అన్ని విధములుగా వాడనై ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అతను పెట్టుకున్న పందెం ఏంటంటే, నేను ఎలాగైనా సరే ఈ పందెము రంగములో జయము పొందుతాను. మరోవైపున ఇక్కడ పందెము ఎవరితో జరుగుతుంది తెలుసా? శత్రువుతో జరుగుతుంది. ఒకవైపున శత్రు పరిగెడుతున్నాడు, మరోవైపున దేవుని బిడ్డ, దేవుని సేవకుడు పరిగెడుతున్నాడు. ఒకవైపున శత్రు పరిగెడితే ఏమంటాడంటే, నేను ఒక ఆత్మ కూడా నువ్వు సంపాదించకుండా నేను ఆపుతానని ఒక బిడ్డను పరిగెడుతున్నాడు. మరోవైపున అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఎలాగైనా సరే ఒక ఆత్మ నేను ప్రభు కొరకు సంపాదించాలని అని ఉంటా. అందుకే ఆయన మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనుడు వలెనైతిని. బలహీనుడు కాడు కానీ బలహీనుడు వలె అయితిని. స్తోత్రం. అండ్ మరలా ఏమంటాడంటే, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఎలాగైనా ఒక వ్యక్తిని రక్షించాలి. స్తోత్రం. హల్లెలూయా. త్రాగుబోతులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకుంటే ఒకవేళ అనుభవం ఉంటే నీ అనుభవంతో మాట్లాడాలి. అతను చూసిన వెంటనే అసహించుకున్నావు అనుకో, నీ దగ్గరికి రాడు. చూసిన వెంటనే నువ్వు అసహ్యం చేసుకొని దూరం చేసుకుంటే నువ్వు సువార్త ప్రకటించడానికి అవకాశమే లేదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గమనించండి, బలహీనులను సంపాదించడానికి నేను కూడా బలహీనుల వాడే నైతిని అన్నాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే, బాబు నేను కూడా ఒకప్పుడు అదే స్థితిలో ఉన్న వ్యక్తినండి. అంటే అప్పుడు తనకు కొద్దిగా ఆకర్షణ వస్తుంది. ఓకే, అంటే ఒకప్పుడు ఈయన కూడా నాకు సంబంధించిన స్థితియే తనకు కూడా ఉండేది అని వినగలడు. అక్కడికి వెళ్ళి నేను పరిశుద్ధుడండి, నువ్వు అపవిత్రుడను, అసలు నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అన్నావు అనుకో, ఇక అంతే సంగతి. వాడేమాత్రం దరికి దాపుకి అరసరాడు. పౌలు చేసిన పరిచయంలో చేసింది అదే. అందుకే దయచేసి గమనించండి, బలహీనులను చూస్తున్నప్పుడు కొందరిలో కోపం ఉంటుంది. కోపం ఉన్నదని వదిలిస్తావా? కొందరు ప్రతిదానికి అపార్థాలు చేసుకుంటారు, వదిలేద్దామా? వారిని సంపాదించడానికి మనం కూడా ఓకే, ఒకప్పుడు నేను కూడా అలాంటి వ్యక్తినయ్యా. ప్రభుకి స్తోత్రం. ఆయన అంటాడు, ఏ విధము చేతనే సరే కొందరిని సంపాదించడానికి నేను ప్రతి విధముగా, వారు ఏ విధంగా ఊహించుకుంటున్నారు నేను కూడా అదే స్థాయిలో నుండి వచ్చానని వారి ఎదుట నేను ప్రవర్తించాను, నడుచుకున్నాను. ఈ పందెమందు నేను పరిగెడుతున్నాను. తన యొక్క ఒకే ఒక గురి ఏంటంటే, ఏ విధము చేత అయినా సరే కొందరిని ప్రభు కొరకు సంపాదించాలి. స్తోత్రం. ఈ పందెములు ఎంతమంది పరిగెడుతున్నారు? మరలా చెప్తున్నాను, పందెమన్న వెంటనే ఈ పక్కన ఉన్నవారు పరిగెడుతున్నాడు, ఈ పక్కన మరొకరు పరిగెడుతున్నారు, మనం ఇద్దరు కలిసి పరిగెడుతున్నాం, నేను గెలిచేస్తాను. అది కాదు అక్కడ పాయింట్. అసలు నేను ముందు చెప్పినట్టుగా శత్రువు అయిన అపవాది ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా వాడందరినీ అడ్డగించుతూ ఆయన పక్కనే పరిగెడుతున్నాడు. ఆయన మనం ఆ పందెంలో పరిగెట్టాలి. మన పందెం ఎలాగుందంటే, నువ్వు దాన్ని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే నేను ఎలాగైనా సరే ఆత్మలను ప్రభు కొరకు నేను సంపాదిస్తాను. ఎవరైతే ఆత్మల సంపాదన కొరకై పరిగెడుతారో, దేవుని స్తోత్రం, స్వార్థను ప్రకటించి ఏ విధము చేతైనా సరే ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదిస్తారో వారి గురించి ప్రభు లేఖనం సెలవేస్తుంది. అటువంటి వారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు మనం ముందుకెళ్దాం. 23వ వచనంలో ఏమంటారు, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వాళ్ళందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు కూడా బహుమానము పొందునట్లుగా. అంటే పరిగెత్తున్నప్పుడు ఏ ఉద్దేశము కలిగి, ఎలాంటి మనస్తత్వం కలిగి పరిగెడతాడు ఆయన? పక్కనున్నవాడు ఎంతమంది పరిగెత్తినా ఏమైనా సరే అందరికంటే నేనే బహుమానం పొందాలి, కనుక బహుమానం పొందు రీతిగా పరిగెట్టాలి అక్కడ అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫిజికల్గా తను సెర్చ్ చేసుకుంటాడు.
అందుకే దీనికోసం మనం చాలామంది చాలామంది అథ్లెటిస్ట్ వాళ్ళందరూ కూడా ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి దినము కూడా వారు పరిగెడుతూనే ఉంటారు. ఒక్కరోజు పందెముల పాలిభక్షలు అవడానికి దినాలు కొలది, నెలలు కొలది, సంవత్సరాల కొలది కూడా పరిగెడుతూనే ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో ఒక్కరోజు పరిగెత్తడం కాదు ఇది. ప్రతిదినము మనం పరిగెత్తాలి. దానికోసం వారు అనేక విషయములలో మితము కలిగి ఉంటారు. అందుకే పందెం రంగుతో పరిగెత్తే వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ దొరికింది, చికెన్ దొరికింది, మటన్ దొరికింది అని చెప్పేసి ఆహాని మొత్తం లాగేసాడు అనుకోండి, అయిపోద్ది వాడి పని. కొన్ని మీటర్ పరిగెట్టిన వెంటనే స్టమక్ వర్కౌట్ అవుతుంది, ఇక అక్కడి నుండి అవుట్. దానికోసం వాడు ఏం చేస్తే తెలుసా, తనకు స్టమక్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నట్టుగా మితముగా ఆహారము తీసుకుంటాడు. స్తోత్రం. ఇవన్నీ ఈ సందర్భాల్లో చెప్తున్నాను. దేవుని ప్రార్థన మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు, ఉపవాస కూడికలకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అందుకే నీ శరీరాన్ని కూడా నువ్వు నలగొట్టుకొని మితముగా ఉంచుకోవాలి. స్తోత్రం. ఈవెన్ వాటర్ కూడా ఎప్పుడు తాగాలి అది కూడా నేర్చుకోండి. ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. ఈ టైంలో ఈ యొక్క చలి వాతావరణంలో వాటర్ ఎక్కువ తాగితే ఏమవుద్ది, వాష్రూమ్కి పరిగెడుతుండాలి. అందుకు నువ్వు కంట్రోల్గా ఉండాలి, కొన్ని విషయాల్లో మితముగా ఉండాలి. నేను ప్రార్థన ప్రారంభమైనది మొదలుకొని సర్వీస్ ముగింపు వరకు కూడా నేను దేవుని సన్నిధిలో మాత్రం ఉండాలి. ఎటు కదలడానికి వీల్లేదు. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రతి విషయములో మితముగా ఉండాలి, ఆహారములో మితముగా ఉండాలి, మాటలలో మితముగా ఉండాలి. అందుకే పేతురు పత్రికలు అంటాడు ఏమంటే, వినుటకు వేగుర గలవారే ఉండు అన్నాడు, కానీ మాట్లాడడానికి మితముగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్తోత్రం. వారు పందెము రంగంలో వారు గెలవడానికి, గెలిచి వారు కిరీటం పొందుకోవడానికి, అది కూడా ఎటువంటి కిరీటం వాళ్ళు పొందుకుంటారు, బహుమానం క్షయమైన కిరీటం కొరకు వాళ్ళు పరిగెడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు పరిగెడితే వాళ్ళు పొందుకున్నది ఎటువంటిదంటే, లేదా మనం పొందుకున్నది ఎటువంటిదంటే అక్షయమైన కిరీటం. స్తోత్రం. హల్లెలూయా. ఈ అక్షయ కిరీటము కొరకు మనం డే అండ్ నైట్ ప్రతి దినము కూడా మనము ప్రయాస పడాలి. దాని కొరకు మన ఆత్మ ప్రాణ శరీరములను మనం సిద్ధపరచుచు వాటిని మితముగా ఉంచుతూ దేవుని స్తోత్రం చెప్దాం. మన అదుపులో ఉంచి, దేవుని యొక్క అదుపులో ఉంచి, దేవుని వాక్యపు అదుపులో ఉంచి, దేవుని యొక్క ఆత్మ అదుపులో ఉంచి మనం నడిపించే వారే ఉండాలి. అందుకే లేఖన సెలవిస్తుంది, రోమపత్రికలు అంటాడు 8వ అధ్యాయంలో మాట్లాడుతూ 12 వచనం, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. స్తోత్రం. శరీరాన్నే జయించలేకపోతున్నారు చాలామంది. శరీరాన్ని జయించిపోయారు, శరీర ఆశలను జయించలేకపోయారు. ఎవరు? బైబిల్ గ్రంథంలో చాలామంది కనబడతారు. లోకాశ కలిగిన వారు ఉన్నారు, ధనాశ కలిగిన వాళ్ళు ఉన్నారు, శరీరాశను కలిగిన వాళ్ళు ఉన్నారు. బట్ వారిలో కొంతమంది జయించిన వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. స్తోత్రం. ఇవన్నీ జయించకుండా నీవు అక్షయమైన కిరీటం పొందుకోలేవు. ఒక ఆత్మను సంపాదించావు, ఒక్కసారి ఆలోచించు. ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు దేవుని సంఘంతో నీకు అనుబంధంతో ఒక్కసారి ఆలోచించు. ఒక ఆత్మ అయినా సంపాదించావా? కనీసం నువ్వైనా నీ టైమింగ్ రెగ్యులర్గా చేయగలుగుతున్నావా? కనీసం నీ మట్టుకు నువ్వైనా సరే ప్రార్థన రెగ్యులర్గా చేయగలుగుతున్నావా? స్తోత్రం. నేను అంటాను, ఒకవేళ జస్ట్ అనుకుందాం, 2010లో ఒక వ్యక్తి రక్షణ పొందారు. ఇప్పుడు 2026 వచ్చింది. అండ్ నియర్లీ 15 years దాటి 16 yearలో ఎంటర్ అయ్యాడు. ఈ 16 yearsలో తన ఆత్మీయ జీవితంలో ఏమవ్వాలి? ఎదగాల, అలాగుండిపోవాలా, లేక ఎండిపోవాలా? మరి నేను ఎగ్జాంపుల్గా మంది చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో నువ్వు ఏమి ఎదిగావు? అసలు ఏం జరుగుతుంది నీ ఆత్మీయ జీవితంలో? ఏ స్థాయిలోనికి రావాలి? అందుకే అపొస్తలుడైన పౌలు ద్వారా
హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ 5వ అధ్యాయంలో మనం 13వ వచనం నుండి చదువుకొని వెళితే, కాలమును బట్టి చూడగా మీరందరూ కూడా బోధకులై ఉండవలసిన వారు ఉండగా, ఇప్పుడు మరలా క్రీస్తు యొక్క ఉపదేశములలో మూల పాఠములు మరొకటి మీకు బోధించవలసిన అవసరత వచ్చిందన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే, అంటే టైంని బట్టి చూస్తే, సంవత్సరాన్ని బట్టి చూస్తే, నీకు ఇన్ని సంవత్సరం వచ్చింది కనుక, అయింది కనుక ఆధ్యాత్మిక జీవితంలో నీవు బోధకుడుగా ఉండవలసినది. ఏ స్థితిలోనికి రావాలి? మనము చెప్పించుకొని స్థితిలోనికి రాకూడదు. వయసు పెరుగుతున్న కొలది, అనగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్న కొలది. స్తోత్రం. ఎగైన్ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మనము ఇంకొకరి చేత చెప్పించుకొని స్థితిలోనికి రాకూడదు. మనంతటా మనమే స్టాండర్డ్లోనికి రావాలి. సంవత్సరములు జరుగుచుండగా ఆత్మీయ జీవితంలో ప్రభుకి స్తోత్రం. బట్ ద మెయిన్ టార్గెట్ ఏంటంటే, కనీసం నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగకపోయి ఇంకొకరిని బోధించగలిగిన స్థితిలోనికి రాకపోయినా నీ జీవితం ద్వారా నేర్పించాలి, బోధించాలి. స్తోత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి దైవజనులాగా వాక్య పరిచయం చేయలేరు. దేవుడు కొందరికి ఆ గిఫ్ట్ ఇస్తాడు, కొందరికి ఆ పిలుపు ఇస్తాడు, కాబట్టి వారు మాత్రం చేయగలరు. బట్ ప్రతి విశ్వాసి జీవితం ద్వారా బోధన మాత్రం ప్రజలకు అందించగలరు. దేవుని స్తోత్రం. దానికి ఎగ్జాంపుల్గా యేసుప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34-35 వచనంలో ఏమంటాడంటే, ఇదిగో నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అదేంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించండి. ఇలాగ మీరు చేస్తే ఇందు మూలముగా మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రభుకి స్తోత్రం. అప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటారు ఏంటంటే, ఈ వ్యక్తి, ఈ విశ్వాసి, పలానా సహోదరుడు, పలానా యోహాను గారు, పలానా యాకోబు గారు, పలానా పేతురు గారు, పలానా లూదియా గారు, పలానా మార్త గారు, ఎవరు వీరు? యేసుక్రీస్తు శిష్యుడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా ఆత్మల సంపాదన కొరకే. ఒక్కసారి ఆలోచన చేయండి. అనేక మంది జీవితంలో ఆత్మ సంబంధమైన విషయంలో ఫలహీనమైన స్థితిలో ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయంలో ఏమని చెప్పవచ్చు, గర్భఫలము లేని స్థితిలో ఉన్నారు. పౌలు జీవితాన్ని మీరు గమనించండి. నేను పోరాడుచున్నాను, గెలుపు పొంది బహుమానం పొందడానికే నేను పందెమునందు పోరాడుతున్నాను, పరిగెడుతున్నా. స్తోత్రం. దీని కొరకు నేను సమస్తము చేయుచున్నాను, నేను అన్నీ చేస్తున్నాను అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఆత్మలు సంపాదించగలిగిన వారు మాత్రమే ప్రియులారా అక్షయమైన కిరీటాన్ని పొందుకోగలరు. ప్రభువే ఈ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి. సో ఈ అక్షయ కిరీటాన్ని గురించి విని సంతోషించవద్దు, వాటి కొరకు ప్రయాసపడు. దేవుడు మనకు అనుగ్రహించిన సంఘములో మనము నమ్మకస్తులుగా ఉండి, స్తోత్రం, ఎదిగి ఫలించి ఇతరులకు ఆశీర్వాదకరంగా, నువ్వు దీవెనకరంగా మారాలి, ఫలవర్తంగా మారాలి, ఇతరులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యముగా ఏ విధము చేత అయినా సరే బలహీనులను బలపరచడానికి నీవు బలహీనుడుగా మారాలి. జ్ఞానులను సంపాదించడానికి నీవు కూడా జ్ఞానుల, అమాయకులను సంపాదించడానికి, లేకపోతే ఆ జ్ఞానము లేని వారిని సంపాదించడానికి నీవు కూడా, నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నువ్వు ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగిన తర్వాత నీ ఆత్మీయ జీవిత స్థాయి మాత్రం చెప్పుకోవద్దు. నీ స్థాయి నువ్వు చెప్తే అనేక మంది నిన్ను బట్టి సంశయపడతారు. బాబు మన స్థాయి లేదు, మనకి ఎందుకులా వాడతాంట. నో, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అండ్ ప్రభు లేఖన భాగంలో పౌలు చెప్పిన మరొక మాటను మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో మరో రకమైన కిరీటాన్ని గురించి ఇక్కడ పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు. ఓకే, దేవుని స్తోత్రం చెప్దాం. పౌలు ఇక్కడ మరో స్థలంలో మరో విధంగా మాట్లాడుతాను. నేను 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు
కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు, ప్రభుకు స్తోత్రం చెప్దాం, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. పౌలు ఇక్కడ మాట్లాడుతేమంటే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. దీనికంట పై వచనంలో ఏమంటాడు ఆయన? నేను మంచి పోరాటము పోరాడి తిని. ఈయన పోరాడింది ఏ పోరాటం? విశ్వాస సంబంధమైన పోరాటం. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడినందుకు, అలాగే ఈ పరుగులో ఏమాత్రం కూడా ఆగిపోకుండా, ఆగిపోతే ఓడిపోయినట్టే కదా, ఆయన ఆగకుండా ముందుకు పరిగెత్తాడు. ఎంతవరకు పరిగెట్టాడంటే ఆ గమ్యాన్ని చేరే వరకు కూడా ఆయన పరిగెట్టాడు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. అందుకంటే నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తినని అంటాడు. ఆ పరుగు నేను కడముట్టించి తిని. వినండి, దేవుడు కొంతమంది జీవితంలో కొన్ని రకాలైన పనులు అప్పగిస్తాడు. అందులో నువ్వు కడముట్టించాలి. కడముట్టించాలి. ఆ పదానికి అర్థం ఏంటంటే నీవు దాన్ని సంపూర్తి చేయాలి. యేసు ప్రభు వారు సమాప్తమైనది అని అంటున్నప్పుడు ఆ పదానికి కేవలం సమాప్తమైపోయింది కాదు. అక్కడ ఆయన పనులన్నీ కూడా, తండ్రి తనకు అప్పగించిన ప్రతి పని కూడా ఆయన పూర్తి చేసి అప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమని? సమాప్తమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అందుకే మాట్లాడితే ఏమంటాడంటే 2, 3, 4 వచనం రాయబడి ఉంటుంది. నీవు నాకు చేయుటకు అప్పగించిన పనిని భూమి యందు నేను దాన్ని నెరవేర్చి పూర్తి చేసి తండ్రి నేను నిన్ను మహిమ పరిచితిని అంటాడు. నీవు నాకు అప్పగించిన పనిని. అందుకే పౌలు ఇక్కడ ఏమంటాడంటే నీవు ప్రభువా నాకు అనుగ్రహించిన పనిని నేను కడముట్టించాను. ఏవి చేయాలని అనుకున్నావో అవన్నీ నేను చేశాను. ఎక్కడికక్కడికి వెళ్ళమని నువ్వు చెప్పావో అక్కడక్కడికి వెళ్ళాను. ఎవరితో నువ్వు మాట్లాడమని చెప్పావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. దేవుని స్తోత్రం. స్వార్థ నిమిత్తము, దేవుని యొక్క వాక్యం నిమిత్తం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మల సంపదన కొరకు శ్రమలన్నీ కూడా అనుభవించాను. స్తోత్రం. పౌలు అంటాడు నేను నా పరుగును నేను కడముట్టించాను. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కడముట్టించే స్థితిలోనికి రావాలి. అలాగూ చేస్తేనే మన కొరకు ఏ కిరీటం? నీతి కిరీటం ఇవ్వబడుతుంది. స్తోత్రం. ఎప్పుడైనా దేవుని పనిలో ముందు కొనసాగుతున్నావు, ఈ దేవుని పనులు అన్నడు కూడా ఆగిపోవద్దు. దేవుని పనులు సగం చేసి వదిలేవద్దు. అప్పగించిన పనిని పరిపూర్ణంగా దాన్ని చేయవలసింది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు మరి నాకు అప్పగించిన పని నాకు తెలియదండి. మీరు పాస్టర్ గారు కాబట్టి చర్చిలో చూసుకుంటారు. మరి నాకు అప్పగించిన పని, నీ ద్వారా ఒక ఆత్మ వచ్చిందంటే వారి పట్ల నీకు బాధ్యత ఉండాలి. నువ్వు ఒక ఆత్మను సంపాదించావంటే, దేవుడు ఒకవేళ ఒక కుటుంబాన్ని చేతికి అప్పగించాడంటే, ఒక వ్యక్తిని అప్పగించాడంటే వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, భౌతికమైన క్షేమాభివృద్ధి కొరకు కూడా నువ్వు పట్టించుకొని వ్యక్తిగా ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద పాస్టర్. ప్రభుకు స్తోత్రం. ఒక విషయం తెలుసా? ఒక ఆత్మను సంపాదించి సంఘానికి తీసుకొచ్చి అప్పగించినంత మాత్రాన మీరు గమనించండి, బహుమానం అంతా పాస్టర్ గారికి వెళ్ళిపోద్దని కాదు. పాస్టర్ గారు చేసిన పరిచర్యకు దేవుడు బహుమానం ఇస్తాడు. కానీ నీవు సంపాదించిన ఆత్మ విషయంలో నీకు బహుమానం వస్తుంది. ప్రభు ఇస్తాడు బహుమానం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకడు సంపాదించి ప్రయాసపడి తీసుకొస్తేమో దేవుడు పాస్టర్ గారికి ఇచ్చేసి సంపాదించిన వాడికి ఇవ్వడం అది అన్యాయం కదా. దేవుడు అన్నాడు కూడా అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా నీవు పడిన ప్రయాసకు తగిన బహుమానం ఆయన నీకు ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం. అందుకే కడముట్టించు. ఏది ఏమైనా సరే కడముట్టించడం నేర్చుకో. ప్రభుకు స్తోత్రం. నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించే విషయంలో కడముట్టించాలి. నీ భక్తి జీవితాన్ని కొనసాగించే విషయంలో కడముట్టించాలి. నీ కుటుంబ వ్యవస్థను సరైన రీతిలో పోషించి సంరక్షించి నడిపించే విషయంలో నువ్వు కడముట్టించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మల సంపాదన విషయంలో ప్రభు అప్పగించిన పని నెరవేర్చుటలో నువ్వు కడముట్టించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. దెన్ అప్పుడు జీవ కిరీటం.
మరలా దేవుని వాక్యంలోనికి ఒకసారి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో అతి అద్భుతమైన కొన్ని కిరీటాలు మనకు కనబడుతుంది. రైట్, ఆమేన్. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుతారు. ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఏ సేవకుడైతే నమ్మకంగా దేవుని యొక్క సంఘాన్ని కాపాడుతాడో, దేవుని సంఘాన్ని పోషిస్తాడో, దేవుని సంఘమును దైవ మార్గములో నడిపిస్తాడో, దేవుని సంఘమును ఆయన రాజ్యము కొరకు సిద్ధపరుస్తారో ఆ కాపరి గురించి ప్రభు మాట్లాడుతూ, ప్రధాన కాపరి ప్రత్యక్షము అయినప్పుడు ఏమిస్తాడు? మహిమ. కానీ అక్కడ మరో పదం రాబడింది, ఇది మహిమ కిరీటం మాత్రం కాదు, వాడబారని మహిమ కిరీటం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఆ కిరీటము ఎన్నడూ కూడా వాడబారదు. వాడబారని కిరీటము దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు ప్రభు ఈ వాగ్దానం, ఈ యొక్క కిరీటం? ఈ వాడబారని మహిమ కిరీటం ఎవరికి ఇస్తాడంటే కాపరులకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రధాన కాపరి. మీరు పై వచనాలు మీరు చూసుకోగలిగితే 3వ వచనం నుండి, సరే నేను 1వ వచనం నుండి చదువుతాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఓకే, ఆ విధంగా ఎటువంటి యొక్క నిర్లక్ష్యము లేకుండా, ఓకే, ఆ బాధతో కాకుండా, బలవంతం కాకుండా ఇష్టపూర్వకముగా ఎవరైతే దేవుని సేవ చేస్తారో, సంపాదించడానికని కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమని ఎవరు సేవ చేస్తారో, ప్రభుకి స్తోత్రం, సిద్ధ మనసు కలిగి నేను ఇష్టపూర్వకంగా నా ప్రభువును సేవిస్తానని ఎవరైతే అంటారో వారి విషయంలో ప్రభు అంటున్నాడు, వారికి వాడబారని మహిమ కిరీటం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదురులుగా ఉండడి. అప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. కొందరికి యేసు ప్రభుకు ప్రత్యక్షత ఎలాగుంటుందంటే యూదా గోత్రపు సింహంగా ఉంటుంది. మరికొంతమందికి రక్షకునిగా ఉంటాడు. కొంతమందికి ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది సేవకులకు సంబంధించింది కాబట్టి దైవ సేవకులు ఎవరన్నా సరే అందుకే సంఘాన్ని చాలా జాగ్రత్తగా పోషిస్తూ కాపాడుతూ నడిపించవలసిన బాధ్యత ఉంది. సంఘంలో రకరకాల సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటి కూడా మనం సహించుచు అర్థం చేసుకుంటూ అందరి పట్ల ప్రేమ కలిగి జీవించవలసిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలామంది అనుకుంటారు పాస్టర్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తే ఏం చెప్తే ఆ విశ్వాసం ఏం చెప్తే వాళ్ళ మాట వింటారు తప్ప మా మాట అసలు మా గురించి పట్టించుకోవట్లేదు. అసలు విషయం అది కాదు. ప్రభువు సెలవిచ్చిన వాగ్దాన ప్రకారముగా సంఘంలో ఉన్న మందలో ఉన్న ప్రతి గొర్రె పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉండాలి. పలాని వ్యక్తిని ప్రేమించేస్తున్నారు, పలాని వ్యక్తికి మాత్రం ఎక్కువగా మాట్లాడతారు. ఇక్కడ పాయింట్ అది కాదు. అక్కడ పాయింట్, ఇక్కడ విషయం ఏంటంటే ఒక కాపరిగా మందలో ఉన్న ప్రతి ఒక్క గొర్రె బాధ్యత కలిగి ఉండాలి. తప్పిపోతుందన్న వెంటనే మీరందరూ ఏమంటారు? కొద్దిగా ఒక గొర్రె వంకరగా తిరిగింది అనుకోండి, మీరందరూ ఏమంటారు? మీరేమంటారు నాకు తెలుసు. వంకర తిరిగితే ఇంకెందుకు పాస్టర్ గారు పోనీ. కానీ పాస్టర్ గారికి అది ఉండదు. ఎందుకంటే నేను లేఖనాన్ని ఎరుగుదును. ప్రభు వాక్యము దేనికోసం అంటే మందలో ఉన్న వాటిని మాత్రము పోషించడం కాదు కాపరి పని. చెదరిపోయినప్పుడు దాన్ని పోగు చేయడం కూడా కాపరి పని. స్తోత్రం. ఏముంది, వెళ్ళగొట్టడానికి ఎంత టైం పడుతుంది, కానీ సంపాదించడానికి దాని కొరకు ఎంత ప్రయాసపడాలి. ఒక్కొక్కసారి
ఇతర విశ్వాసులు అపార్థాలు చేసుకున్నా అంతా లోపలే పెట్టుకొని, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఐ హావ్ ఫేస్ సో మెనీ థింగ్స్ లైక్ దాట్. అటువంటివి నేను ఎన్నో అనుభవించాను నేను. స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని వాక్యం చెప్తుంది అలాగున కాపాడు. కొంతమంది రెగ్యులర్గా వస్తారు, కొంతమంది అప్పుడప్పుడు వస్తారు, మరి కొంతమంది ఎప్పుడో వస్తారు. అందరినీ ప్రేమించాలి కదా. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు ఒకవేళ 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, అందరి ప్రవర్తన ఒకేలాగా ఉండదు. అక్కడ కేవలం భక్తి కలిగి తల్లిదండ్రులు సన్మానించిన వాళ్ళు కొందరు ఉంటారు, అందులో కొంతమంది పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అలాగని పట్టించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు వదిలేస్తారా? వదలరు కదా. పాస్టర్ గారి పని కూడా అంతే, ఎవరిని వదలరు, ఆయన వదలడానికి ఇష్టపడరు. ఒకవేళ వారు జారిపోయారంటే వారు కేవలం వారి నష్టము కోసం జారిపోతారు తప్ప పాస్టర్ గారు అన్నది కూడా వదలరు. నేను నా జీవితాన్ని గురించి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ పాస్టర్స్. ఐ విల్ నెవర్ ట్రై టు లీవ్ ఎనీ పర్సన్ బికాజ్ ఐ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడో నాకు తెలుసు. ఫర్ ఎవ్రీ సోల్ ఐ హ్యావ్ బిన్ ప్రేయింగ్. ప్రతి ఆత్మ కొరకు నేను ప్రార్థన, ఎంతమంది ఆత్మను దేవుడు ఇచ్చాడో వారి కొరకు ప్రార్థన. ఈవెన్ ఎవరిని చెదరిపోయిన వారి కొరకు, కొంతమంది ఈ సంఘం నుండి కొన్ని సందర్భాన్ని బట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. బికాస్ దేవుని సముఖంలో నిలబడినప్పుడు ఆయన సముఖంలో దేవుడు అడుగుతాడు పలానా ఆత్మ గురించి. మీకు తెలియదు, మామూలుగా వచ్చి మీరు ప్రార్థనకు వస్తారు, సర్వీస్ చేసి వెళ్ళిపోతారు, కానీ అడుగుతారు కదా దేవుడు. నేను లెక్క అప్పగించాలి కదా, అందుకే ఐ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా కావచ్చు, సంఘ విశ్వాసులు ఎవరైనా సరే. ప్రభుకు స్తోత్రం. సో మందను ఎవరైతే కాపాడుతాడో, కాచి ఉంటాడో, ఎవరైతే పోషిస్తాడో, ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాడో, దైవ భక్తులు వారు నడిపిస్తాడో, దేవుని స్తోత్రం. అటువంటి వారు మందకు మాదిరిగా నడిపిస్తున్నారు. దుర్లభమొక అపేక్షతో కాకుండా, సిద్ధ మనసుతో, బలవంతంతో కాకుండా, ఇష్టపూర్వకముగా, దేవుని స్తోత్రం, ఎవరైతే ప్రభు సేవలో ముందుకు సాగుతారో అటువంటి వారికి దేవుడు ఏ కిరీటం? వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఆత్మల గురించి ప్రభు మాట్లాడుతూ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి పత్రిక 19వ వచనంలో, ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఒక రకమైన కిరీటాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ కిరీటం ఏంటంటే, మీకు తెలుగులో చూస్తే అతిశయ కిరీటం రాయబడి ఉంటుంది, బట్ మన ఇంగ్లీషులో చదివితే అక్కడ ఎ క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆనంద కిరీటం. అతిశయం ఏంటి పిల్లరా? మన దగ్గరికి, మన చర్చికి ఎంతమంది వస్తున్నారనేది ముఖ్యమైనది కాదు, ఎంతమందిని మనం ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపరచమన్నదే ప్రముఖ్యమైనది. స్తోత్రం. ఎందుకంటే జనాలు వస్తారు, బట్ ఎంతమందిని సిద్ధపరిచి దేవుని దగ్గరికి మనం తీసుకెళ్ళగలుగుతున్నాము, అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఆ దినాన్న అతిశయం ఏంటి? నువ్వు ప్రభువా ఇంతమందిని దగ్గరికి నేను తీసుకురాగలిగాను. ప్రభుకు స్తోత్రం. అప్పుడు దేవుని సముఖములో ఆ ఆనంద కిరీటము, అతిశయ కిరీటం ఏంటంటే, ఆయన పరిచర్య చేసి దేవుని సంధానికి తీసుకెళ్ళిన ఆ ఆత్మలే ఆయనకు అతిశయ కిరీటము లేదా ఆనంద కిరీటం. ఈ ఆనంద కిరీటం కేవలం కొందరికే మాత్రం సంబంధించింది కాదు ప్రియులారా. ఎవ్రీవన్, ఎవరైతే పరిచర్యలో పాలిభాగస్తులు అవుచున్నారో, ప్రభుకు స్తోత్రం చెప్దాం, ఆ దినాన్న వారే ఆనందకరమైన కిరీటముగా ఉంటారు, అతిశయ కిరీటముగా ఉంటారు, నిరీక్షణ కిరీటముగా ఉంటారు. ప్రభు రాకడందు వీరే కిరీటం. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు సామాన్యంగా మరి కొంతమందిని కొన్ని రకాలైన కిరీటం ఇచ్చాడు. అందులో ఒకటేంటంటే, దేవుడు రాజును కూడా కిరీటం ఇస్తున్నాడు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలో 21 కీర్తన 3వ వచనం. త్వరగా.
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి, తెలుగులో అపరంజి అని రాబడి ఉంటుంది, ఇంగ్లీష్ మనం చదివితే గోల్డ్ అని రాబడి ఉంటుంది. అపరంజి కిరీటమును ఎవరికి ఇస్తున్నాడు? రాజుకి ఇస్తున్నాడు దేవుడు. స్తోత్రం. రాజుకి ఎందుకు ఇస్తున్నాడు? రాజుగారి గురించి మాకెందుకు పాస్టర్ గారు అంటారు మీరు. వినండి, రాజు అనగా ఒక రాజ్యాన్నే పరిపాలించు వాడు. స్తోత్రం. రాజు అనగా రాజ్యం యొక్క బాధ్యత, భారము మోసుకున్నవాడు. రాజ్యం యొక్క భారమంతో మోసుకుంటూ వారికి దైవ మార్గములు కావచ్చు, న్యాయ మార్గములు కావచ్చు, సత్య మార్గములో నడిపించేవారుగా ఉండాలి. అటువంటి వారిని దేవుడు ఏ కిరీటం? అపరంజి కిరీటాన్ని ఇస్తాడు. రాజ్యంలో కొంతమంది పట్ల వివక్షలు, మరికొంతమంది పట్ల సహానుకూలం చూపించడం, ఇలాంటి వారు ఈ కిరీటాన్ని పొందుకోలేరు. ఇక్కడ రాజ్యం కాదు, దేవుడు నీకు అప్పగించిన యొక్క కుటుంబం, నీకు బాధ్యత. నీవు సరిగ్గా వర్తిస్తే, కుటుంబ బాధ్యతను సరిగ్గా వర్తించగలిగితే ఈ గోల్డెన్ క్రౌన్ అనేది నీవు పొందుకుంటా. స్తోత్రం. అపరంజి కిరీటం, అతి ప్రముఖమైన కిరీటాన్ని మీకు చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి ఎక్కడ కనబడదు అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. త్వరగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించి జీవ కిరీటమును పొందును. స్తోత్రం. ఇది ఏ కిరీటం? హల్లెలూయా. ఈ జీవ కిరీటము ఎవరికి లభిస్తుంది? శోధన. స్తోత్రం. కానీ శోధన అంటే ఎంతమందికి సంతోషం? పరీక్షలు అంటే కొంతమందికి సంతోషం. ఎందుకంటే పరీక్ష అయిన తర్వాతే కదా వారు పాస్ అవ్వగలరు. పరీక్ష అయిన తర్వాతే కదా పదోన్నతిని వారు పొందుకోగలరు. పరీక్ష అయిన తర్వాత కదా ఒక తరగతి పైకి వెళ్ళగలరు. కానీ చాలామంది పరీక్షకు ఎదుర్కోవడానికి ఇష్టపడరు. ఇక్కడ గమనించండి, శోధన సహించువాడు ధన్యుడు అందుకన్నాడు. ఎందుకు ధన్యుడు అంటే అతడు సహించి జయించగలిగినట్లయితే దేవుడు అతనికి తన ప్రజలందరికీ ఆయన ఇచ్చినాక వాగ్దానంతో కూడినాక, వాగ్దానం ఇచ్చిన విషయం ఏంటంటే జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, ఎవడైనా సరే ప్రభు నామాన్ని బట్టి, నా నామాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని దూషించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఏం చేయాలట? ఏడమన్నారా? అలాగూ జరిగిన ప్రతిసారి కూడా సంతోషించండి, ఆనందించండి. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము. ప్రభుకి స్తోత్రం. అసలు ప్రభు నామాన్ని బట్టి ఎవరైనా అవమానపరిచారా? ప్రభువు నామాన్ని బట్టి ఎవరైనా సరే మిమ్మల్ని దూషించారా? ప్రభువు నామాన్ని బట్టి ఎవరైనా సరే మిమ్మల్ని హింసించారా? స్తోత్రం. ప్రభువు నామాన్ని బట్టి నువ్వు దూషించబడగలిగితే, నింద పాలైతే, ఎవరిని నీ మీద నిందిస్తే, మిమ్మల్ని హింసిస్తే మీరు ధన్యులు. స్తోత్రం. వాక్యము కొరకు నువ్వు దూషింపబడితే, వాక్యము నిమిత్తము నువ్వు నిందింపబడితే, వాక్యమును బట్టి నీవు శ్రమను అనుభవిస్తే, నీతి కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తే, సత్యము కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తే, క్రీస్తు నామము నిమిత్తము శ్రమను అనుభవిస్తే దేవునికి స్తోత్రం. గ్యారంటీ నీతి కిరీటం, గ్యారంటీ జీవ కిరీటం. ప్రభుకి స్తోత్రం. అలా లేకుండా జీవ కిరీటం. అందుకే శ్రమలు ప్రభు నామమును వస్తే మనం కృంగిపోకూడదు. ప్రభువు నామమును బట్టి నేను మాట్లాడేది, ప్రభువు నామమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, స్వార్థను బట్టి కొరకు, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించాలి. మనం తప్పు చేసి శ్రమ అనుభవించడం కాదు. మనం ఏదో పొరపాటు చేసి మన అవతల నుండి తిట్లు తినడం, ఇది కాదు. ప్రభు నామమును బట్టి. దేవుని స్తోత్రం. ఈ కేటగిరీలో అనేక మంది దేవుని సేవకులు అనేక సంఘాలలో ప్రభు నామము నిమిత్తం వారు శ్రమను అనుభవిస్తున్నారు, హింసను అనుభవిస్తున్నారు. వారికి జీవ కిరీటం ఉంది. మరి నీకో? ఎప్పుడైనా సరే మేము ప్రజలు ద్వేషించారా ప్రభువును బట్టి? ప్రభుకి స్తోత్రం. ఇంతకుముందు కాకానగర్లో మేము ఉండేవాళ్ళం, ఇంకా 10th లైన్లో.
ఆ ఎదురుంటే ఆవిడే అసలు కారు పెడితే చాలా మండిపోతుంది. అసలు ఏమంది వాళ్ళ ఇంటి ముందు పెట్టినా, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారనుకోండి ఓకే అండి, దానికి అలా కాదు. మా ఇంటి ముందు పెట్టినా దానికి అసలు ఏటో దేనికి, అసలు దేనికంటారు? ఇంకెలాంటి పనులు చేసేదంటే మేము ఇంటి లోపల ఉంటాం. ఆవిడ చెత్త కవర్లో కట్టి తీసుకొచ్చి బండి మీద విసురుతుంది. ఏంటి అసలు దేనికోసం? వారితో నాకేమైనా శత్రుత్వం ఉందా, గొడవలైందా? నథింగ్. వీరంతటి కారణం ఒకటే, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు సేవకునిగా ఉన్నానండి. ప్రభుకి స్తోత్రం. వన్ పర్సన్ ఒకసారి వన్ టౌన్లో ఉన్నాను, ఏదో షాప్లో కూర్చున్నాను, జస్ట్ ఒక బంగారు షాప్లో ఏదో కారణాన్ని బట్టి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన ఉన్నాను, మీరేం చేస్తున్నారండి? నేను పాస్టర్ అన్న అన్న వెంటనే రేజ్ అయిపోయాడు. అంతే, నా మీద రేజ్ అయిపోయి, ఓ మీరు మా దేశాన్ని మరలా బ్రిటిష్ వాళ్ళ చేతికి అప్పగించడానికి చేస్తున్నారు. ఆ మాట కూడా చెప్తూ నేను కూర్చున్నాను. ఆయన లేచి నిలబడి నా బీప్ మీద అలాగా కొట్టి చెప్తున్నాడు, బ్రదర్ తొందరపడిపోవద్దు, అసలు మేము ఎన్నడూ కూడా మన దేశాన్ని మరొక బ్రిటిష్ వాళ్ళ చేతికి అప్పగించమంది ఎన్నడూ జరగదు. మమ్మల్ని అందరినీ కూడా మీరు దోచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దోచుకోవడం అన్నడు జరగదు. అలాగ చేసి మరలా మమ్మల్ని మీ స్వాధీనం చేసుకొని ఓకే మమ్మల్ని హింసించడానికి అసలు మేము కాదరా బాబు హింసించేది, మీరే హింసిస్తారు. కానీ మేము క్రైస్తవులు ఎక్కడ ఎవరిని హింస పెట్టరు, కానీ మీరే హింసిస్తారు. సరే చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. క్రీస్తు కొరకు అనేక సంఘాల వారు ఆరాధన చేస్తుండగానే వెళ్ళి మందిరంలో ప్రవేశిస్తున్నారు ఈనాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుందంటే, తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు ఎంతగా విజృంభిస్తున్నాడంటే ఇలాగలా కాదు. అయితే లేఖనం ఏం చెప్తుందంటే, ప్రభు నామము నిమిత్తం, ప్రభు వాక్యం నిమిత్తం, నీతి నిమిత్తము, క్రీస్తు కొరకు, సువార్త కొరకు, వాక్యము నిమిత్తం హింసింపబడిన వారందరూ కూడా ధన్యులు, శోధింపబడుచున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒక ఆఫీసులో పని చేస్తున్నావు అనుకో, నువ్వు సత్యం కొరకు నిలబడితే అక్కడ నేను చాలామంది శత్రువులుగా మారిపోతారు. ఫియర్ నాట్, భయపడొద్దు. నీ కొరకు జీవ కిరీటం దాచబడి ఉన్నది, నువ్వు పొందుకుంటావు వాటిని. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. అండ్ లేఖనంలో 8వ కీర్తనలో 5వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన మహిమ ప్రభావమును నువ్వు వాటికి కిరీటముగా ధరింప, మహిమ, దేవునికి స్తోత్రం. చదవండి వచనం. ఎవరికైనా దేవుడు అంటే నరపుత్రునికి లేదా నరునికి, మానవునికి కొంచెము, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేసి దేవుడు అతన్ని ఏం చేశాడంటే మహిమ ప్రభావములు. దేవునికి స్తోత్రం. ఆ మహిమ ప్రభావం అనే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు ఆ కిరీటమును అనుగ్రహించి సమస్త సృష్టి మీద అతనికి అధికారము ఇచ్చాడు. స్తోత్రం. ఈ కిరీటం అందరూ పొందుకోవడానికి అవకాశం ఉంది, క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరూ కూడా. దేవుని బిడ్డలారా, మన ప్రభు కొరకు శ్రమను అనుభవిస్తే, శోధనలను సహిస్తే, నీకు ఎవరి మూలంగా శోధన వచ్చినా సరే భయపడవద్దు. జస్ట్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు స్థిరముగా ఉండు, దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఓకే. అండ్ అదేవిధంగా ఆత్మల సంపాదన కొరకు నువ్వు ప్రయాస పడితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నీవు నీతి కిరీటం పొందుకుంటావు. పందెపు రంగములో ఏమాత్రం కూడా ఎనుకంజకుండా ముందుకు సాగు. దేనికోసం పందెపు రంగు అని చెప్పాను మీకు. ఆ పందెపు రంగం అనేది అందులో పరిగెట్టవలసింది దేనికోసం అంటే ఆత్మల. పౌలు చెప్పాడు కదా, నేను ఏ విధము చేతనైనా సరే అందరినీ సంపాదించడానికి అన్ని విధములుగా నేను మారాను. కాబట్టి అలాగూ చేయగలిగిన వారికి దేవుడు అక్షయమైన కిరీటం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అండ్ నువ్వు ఆత్మను సంపాదించిన తర్వాత ఆ ఆత్మను ప్రభువుకి అప్పగించినప్పుడు, సమర్పణ చేస్తున్నప్పుడు
ఒక్కడు కూడా కోల్పోకుండా వాటిని ప్రభు చేతికి అప్పగించినప్పుడు దేవుని స్తోత్రం, ఆ దినాన్న నువ్వు అతిశయ కిరీటమును లేదా ఆనంద కిరీటాన్ని నువ్వు కలిగి ఉంటావు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అండ్ ప్రభు సముఖములో ఎందరైతే దేని బిళ్ళారా ఆయన చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపుతారో, లోబడతారో, వారి పట్ల ప్రభు చేసే అద్భుతమైన విషయం ఏంటంటే మహిమ ప్రభావమును ఆయన కిరీటముగా ధరింపచేస్తాడు. నూట 3వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తుంటాడు, నీవు దయను కిరీటముగా వారికి ధరింప చేస్తున్నాం. కరుణ కటాక్షమని కిరీటం. ఆమేన్. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కళ్ళు మూసుకొని 1 minute ప్రేయర్. ప్రభు సముఖంలో ఇంతవరకు మనం విన్న దైవ వాక్యాన్ని బట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభు సముఖంలో మనం వేడుకుందాం. హల్లెలూయా. నీకు శోధన వచ్చినప్పుడు దిగులు పడవద్దు. నీకు శోధన కలిగినప్పుడు ఏమాత్రము కూడా కృంగిపోవద్దు. కానీ శోధన సహించగలిగిన శక్తి మన ప్రభు దగ్గర అడుగు. దేవుని బిడ్డ, నీవు అద్భుతమైన ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటావు. ఆ జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ప్రభువును ప్రేమిస్తూ వాగ్దానం చేస్తున్నాడు. వండర్ఫుల్ గాడ్, వర్షిప్ యువర్ నేమ్ జీసస్. అక్షయమైన కిరీటము కొరకు ప్రభు దగ్గర ప్రయాసపడు. ఓ హల్లెలూయా. పందెపు రంగమందు మితము కలిగి పరిగెత్తువాడు అక్షయమైన కిరీటం పొందుకుంటారు. ఈ లోక సంబంధమైన ప్రజలందరూ కూడా వారు పందెపు రంగంలో పాలిభాగస్తులైనప్పుడు క్షయమైన కిరీటము కొరకు వారు అన్ని విషయములలో మితము కలిగి తమ కంట్రోల్ చేసుకుంటూ అదుపులో ఉంచుకుంటూ దేవుని బిడ్డలారా వారు సాగుతున్నారు, పరిగెడుతున్నారు. మనమైతే ఆత్మల సంపాదన కొరకు ముందుకు సాగాలి. ఆత్మల సంపాదన కొరకు మనం పరిగెత్తాలి. దేవుని సముఖంలో ఒక ఆత్మను సంపాదించి ప్రభు ఎదుట నిలబెట్టాలి. అట్టి వారికి అక్షయమైన కిరీటము. అండ్ ప్రధాన కాపరి ఎవరైతే నమ్మకంగా దేవునికి పరిచయం చేస్తారో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాడబారని మహిమ కిరీటాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభు. మహిమ మీకే ఆరోపిస్తున్నాము దేవా. దేవా, ఇదిగో నీ ప్రజలు నీ సముఖంలో ప్రార్థిస్తున్న ప్రార్థన మీరు ఆలకిస్తున్న దేవుడు నీకు వందనాలు. వండర్ఫుల్ జీసస్ నీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అందరికి విస్తుండగా సదుడు బాచి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మనందరికి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, అయ్యా మరొకసారి నాయనా మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభా. ఇగో ప్రభా నాయనా అక్క జీవిక రిటర్న్ నాయనా మేము పొందుకోవాలంటే ప్రభా అయ్యా పరుగు పందెంలో ప్రభావ మేము పెరగట్టాల్సి ఉన్నది ప్రభా నాయనా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము ఎక్కడ వరం అక్కడ కాదు కానీ ప్రభా నాయనా మీకు అక్కడ సమీపిస్తుంది నాయనా. అయ్యా మీ పనిలో మేము అందరూ కూడా నాయనా పరిగెట్టడానికి నాయనా అటువంటి మనసులు మాకు దయచేయండి తండ్రి. ఈ రోజు నాయనా మరి భయంకరమైన పరిస్థితులు ఉంటుండగా మేము